అక్క. నాకు చాలా భయం వేస్తుంది అక్క. అవును కదా, మన స్కూల్స్ కూడా ఓపెన్ చేయట్లేదు కదా. ఈ కరోనా వల్ల, లాక్డౌన్ వల్ల మనకి ఆన్లైన్ క్లాసెస్ పెడుతున్నారు కదా. అవును స్వీటీ, డాక్టర్స్ చాలా కష్టపడుతున్నారు, చాలా రిస్క్ తీసుకున్నారు. వాళ్ళ ప్రాణాలు అడ్డం పెట్టి మన కోసం కష్టపడుతున్నారు. డాక్టర్స్ చాలా గ్రేట్ కదా. షారోన్ మనమందరం డాక్టర్స్ గురించి మాట్లాడుతుంటే నాకు గుర్తొస్తుంది. సండే స్కూల్లో అక్కడ డాక్టర్ గురించి చెప్పింది కదా, ఆ స్టోరీ గుర్తొస్తుంది. అవునవును, ఆమె పేరు ఐడా స్కడర్. అవును షారోన్. అక్క నాకు కూడా ఆంటీ గురించి చెప్పవా? 1870లో డిసెంబర్ 9th ఆ ఆంటీ తమిళనాడులో పుట్టింది. అవును, వాళ్ళ మమ్మీ పేరు సోఫియా, వాళ్ళ డాడీ పేరు జాన్ స్కడర్ జూనియర్. అక్క ఐడా ఆంటీ వాళ్ళు ఎక్కడుంటారు అక్క? వాళ్ళు అమెరికాలో ఉంటారు ప్రసన్న. ఐడా స్కడర్ వాళ్ళ తాతయ్య అమెరికాలో ఉన్నప్పుడు యేసయ్య ఇండియాకి వచ్చి సేవ చేయమంటే అమెరికా నుండి ఇండియాకి వచ్చి దేవుడి సేవ చేశాడు. అక్క అంకుల్ ఎలా హెల్ప్ చేశాడు అక్క? అంకుల్ డాక్టర్ కదా, అందుకోసమే ఇండియాకి వచ్చి పూర్ పీపుల్ కి మెడిసిన్స్ ఇచ్చి హెల్ప్ చేశారు. ఒకసారి ఏం జరిగింది తెలుసా? ఇండియాలో కరువు వచ్చింది. కరువు అంటే ఏంటిదక్క? కరువు అంటే ఇప్పుడు చాలా మందికి తినడానికి ఏమీ లేదు కదా ప్రిన్సీ, దాన్నే కరువు అని అంటారు. అప్పుడు ఐడా ఆంటీ కళ్ళ ముందే చాలా మంది చనిపోయారని ఐడా ఆంటీ నేను ఇక్కడ ఉండను, అమెరికాకి వెళ్ళిపోతానని అమెరికాకి వెళ్ళి చదువుకుంది. ఐడా స్కడర్ అక్క నేను ఇక్కడే ఉంటాను, నేను ఇండియాకి వెళ్ళను అని డిసైడ్ అయిపోయింది. అప్పుడు వాళ్ళ మమ్మీకి బాగాలేదని ఇండియాకి వెళ్ళడం తప్పలేదు. ఇండియాకి వచ్చిన ఐడా అక్క జీవితం ఒక్క రాత్రిలోనే మారిపోయింది. ఒకరోజు ఐడా అక్క బైబిల్ చదువుకుంటుంటే ఒక అంకుల్ వచ్చి తలుపు కొట్టాడు. ఏమన్నాడక్క? అంకుల్ అన్నారు, మా భార్య బేబీకి బర్త్ తీయడానికి రెడీగా ఉంది, మీరు హెల్ప్ చేయరా ప్లీజ్ అని అడిగారు. ఇంతకీ అక్క హెల్ప్ చేసింది అక్క? ఐడా అక్క హెల్ప్ చేయలేకపోయింది. ఆ అక్క నింది మా డాడీ ఉన్నారు, మా డాడీ హెల్ప్ చేస్తారు అని అనింది. కానీ వాళ్ళ డాడీ హెల్ప్ చేస్తానని చెప్తే అంకుల్ ఒప్పుకోలేదు కదా. మన ఇండియాలో లేడీసే హెల్ప్ చేయాలని చెప్పారు కదా. అవును స్వీటీ. ఇంతకీ ఏం జరిగింది అమూల్య? పాపం ఆ ఆంటీకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేక ఆ ఆంటీ చనిపోయింది. అయ్యో అవునా అమూల్య? అవును షారూన్. అంతేకాదు ఇంకో అంకుల్ కూడా అదే ప్రాబ్లంతో వచ్చాడు. పాపం వాళ్ళ వైఫ్ కూడా చనిపోయింది. సాయంత్రం అయ్యేసరికి ఇంకో అంకుల్ కూడా వచ్చారు. పాపం ఐడా అక్క హెల్ప్ చేయలేకపోయింది. ఆ రోజు 3 ఆంటీలు చనిపోయారు. అంతేకాదు ఐడా అక్క పడుకున్నప్పుడు యేసయ్య మాట్లాడారు. ఐడా నువ్వు ఇలా చనిపోయే వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేయకూడదు అని ఐడా అక్కతో మాట్లాడారు. ఇంతకీ అక్క డాక్టర్ అయిందా? అవును ప్రిన్సీ, లండన్కి వెళ్ళి డాక్టర్ చదువుకొని ఇండియాకి డాక్టర్గా వచ్చింది. అక్క ఇంతకీ అక్క ఎక్కడ సేవ చేసింది అక్క? తమిళనాడులో వెల్లూరు అనే ప్లేస్లో ఆ అక్క సేవ చేసింది. మీకు తెలుసా, ఐడా స్కడర్ అక్క 2 yearsలో 5000 మెంబర్స్కి ట్రీట్మెంట్ చేసింది. అంతేకాదు ఐడా అక్క 40 బెడ్స్తో ఒక హాస్పిటల్ కట్టింది. వావ్, ఎంత గ్రేట్ కదా. ఆంటీకి ఎవరు హెల్ప్ చేయట్లేదని ఒక పని చేసింది. ఏం పని చేసింది అక్క? తనకి హెల్ప్ చేయడానికి చాలా మంది ఆంటీస్ని సపోర్ట్గా తీసుకుంది. వావ్, చాలా సంతోషం కదా. ఎక్కడో అమెరికా నుండి ఇండియాకి వచ్చి యేసయ్య ప్రేమను పూర్ పీపుల్కి తెలిపింది కదా. అవును అమూల్య.
ఐడా అక్క తన జీవితంలో ఉన్న అన్ని కంఫర్ట్స్ వదులుకొని యేసయ్య కోసం తన జీవితాన్ని అర్పించాలని ఎంతో కష్టపడింది. ఐడా అక్క స్టార్ట్ చేసిన హాస్పిటల్లో ఇప్పుడు 1000 మంది హెల్ప్ పొందారు. ఫ్రెండ్స్, ఈ రోజు నుండి మీరు కూడా ఐడా స్కర్డర్ అక్కలాగా యేసయ్య ప్రేమని పూర్ పీపుల్కి చూపాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా పూర్ పీపుల్కి యేసయ్య ప్రేమని తెలపండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఆగండి, ఒక్క విషయం మర్చిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేయండి. బాయ్ బాయ్. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి.